హలో వివర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీ ముందరికి ఒక న్యూ కంటెంట్తో రాబోతున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో మీరు టాలీ ప్రైమ్, టాలీ ERP9, అడ్వాన్స్డ్ ఎక్సెల్ చాలా వరకు ఈ వీడియోస్ని కవర్ చేస్తూ ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి చాలా అందరూ కూడా ఆదరిస్తున్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు. మనము ఫర్దర్ డేస్ నుంచి ఇంకా SAP FICO సంబంధించిన సిలబస్ను అప్డేట్ చేస్తాను. దాంట్లో SAP FICOలో ఎలాంటి వర్క్స్ మనం చేసుకోవచ్చు అవి కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే న్యూ లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనం SAP FICO గురించి మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి. ఈరోజు మనం SAP FICO కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి SAP FICOలో ఎలా లాగన్ అవ్వాలి, ఎలా లాగాప్ అవ్వాలి, SAP సర్వర్లో మనం ఎలా లాగన్ అవ్వాలి, ఎలా లాగాప్ అవ్వాలని చూపిస్తాను. మనకి SAP లాగిన్ ఐకాన్ ఎలా ఉంటుంది, క్లయింట్ కావచ్చు, యూజర్ ఐడి కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, ఎందుకు ఉపయోగపడతాయి, దీంట్లో మనం SAP ఈజీ యాక్సెస్ అండ్ ఎండ్ యూజర్స్కి ఏముంటుంది, తర్వాత మెనూ బార్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని యొక్క స్టాండర్డ్ బార్ ఏ విధంగా ఉంటుంది, ఆ స్టాండర్డ్ బార్ని ఎందుకు ఉపయోగిస్తాము, తర్వాత అప్లికేషన్ టూల్ బార్ అంటే ఏంటో ఈరోజు మీతో క్లియర్ కట్గా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, చూడండి. మనకి మార్కెట్లో ఏంటంటే, ఎవరైతే న్యూ లెర్నర్స్ ఉన్నారో SAP నేర్చుకునే వాళ్ళు SAP సర్వర్ సంబంధించి మనకు మార్కెట్లో చాలామంది ఉంటారు. ఓకే, ఆఫ్లైన్ సర్వర్ ప్రొవైడ్ చేస్తారు, ఆన్లైన్ సర్వర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వాటి గురించి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సర్వర్ గురించి నేను ఫర్దర్ వీడియోలో పెడతాను. ఓకే, ఈరోజు మనం SAP లాగన్ ఐకాన్ ఎలా ఉంటుంది, SAP లాగన్ ఐకాన్ ఎలా ఉంటుంది, ఓకే, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది మీతో చూపిస్తాడు. ఓకే, చూడండి. ఇక్కడ లాగాప్ అవ్వాలి. చూడండి. ఇక్కడ చూసారా, దీనిని మనం SAP మనకి ఐకాన్ అనమాట, SAP లాగన్ ఐకాన్. దీని మీద మనం మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. 2 టైమ్స్ ప్రెస్ చేస్తూనే మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది జస్ట్ ఎంట్రన్స్ లాగా, ఓకే, దీని యొక్క ఐకాన్ ఎంట్రన్స్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే లాగాన్ అవ్వాలి, అంటే లాగిన్ కానీ లాగాన్ కానీ అవ్వచ్చు. ఎప్పుడైతే మనకు ఎవరైతే సర్వర్ ప్రొవైడ్ చేసి ఉంటారో ఆయన మన యొక్క సిస్టంలో సాఫ్ట్వేర్ని ఇన్స్టాలేషన్ చేస్తారు. చేస్తూనే మనకి ఐకాన్ ఎలా వస్తుంది, ఐకాన్ వచ్చిన తర్వాత దీని మీద ఇలా క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చైనా లోపలికి వెళ్ళచ్చు, అంటే మనకి సాఫ్ట్వేర్ లోపలికి. లేదు అంటే ఇక్కడ లాగాన్ ఉంది కదా, దీని మీదైనా క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి SAP మెయిన్ ఐకాన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత ఇది హార్ట్, అంటే మనకి SAP లోపలికి వెళ్ళటానికి మనకి మెయిన్ స్క్రీన్ ఇదనమాట. ఇక్కడ చూడండి, క్లయింట్ 800 అనేది ఎందుకు ఇచ్చారు అంటే, మనకి రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ప్రతి కంపెనీకి కూడా క్లయింట్ సంబంధించిన ఒక నెంబర్ ఉంటుంది, 3 డిజిట్స్ సంబంధించి. ఓకే, అది మనం ఒక కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత మన కంపెనీలో టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లయింట్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్లోకి వెళ్ళి మనం ఆ క్లయింట్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ అయినా, ప్రాబ్లమ్స్ అయినా మనం సాల్వ్ చేస్తాం. అది ఫర్దర్ డేస్లో మనం మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు మాత్రం మనము ఎలా ఓపెన్ చేయాలి, అంటే ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా లాగౌట్ అవ్వాలి అనేది మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, చూడండి. ఇక్కడ యూజర్ ఐడి ఒకటి ఉంటుంది కదా, ఆ యూజర్ ఐడి మీకు చూపించాను ఆల్రెడీ. ఇక్కడ చూడండి, యూజర్ ఐడి ఈ పాస్వర్డ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇస్తాం. ఇక్కడ నా సిస్టంలో ఉన్న యూజర్ ఐడి ఇస్తున్నాను, అంటే నాకు ఎవరైతే సర్వర్ ఇచ్చి ఉంటారో ఆయన సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి నాకు యూజర్ ఐడి, పాస్వర్డ్, అంటే నేను దాంట్లోకి వెళ్ళి నా వర్క్ నేను చేసుకోవచ్చు. మీరు కూడా రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు యూజర్ ఐడి, పాస్వర్డ్ క్లయింట్ ఇది మీకు ఇస్తారు, మీరు దాంట్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ మీకు చెప్పను, బట్ నేను ఇచ్చుకుంటున్నాను.
రియల్ టైంలో మీకు ఆటోమేటిక్గా టెక్నికల్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తామో మనకి ఎస్ఏపిలో ఇది మెయిన్ ఐకాన్ కిందకి మనం చూసుకుంటాం. దీన్ని మనం ఎస్ఏపి ఈజీ యాక్సెస్ లేదా ఎండ్ యూజర్ యాక్సెస్ అంటాం. ఇక్కడే మనం టోటల్ వర్క్స్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఫస్ట్ చూడండి, దీన్ని మనం మెనూ బార్ అని చెప్పుకుంటాం. సో మెనూ, ఎడిట్, ఫేవరెట్స్, ఎక్స్ట్రాస్ అండ్ సిస్టమ్ హెల్ప్, దీంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో డన్. తర్వాత దీన్ని మనం సర్చ్ బాక్స్ అంటాం, అంటే స్టాండర్డ్ టూల్ బార్. ఇక్కడే మనము మన బిజినెస్కు సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ టీ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేసేసుకొని మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ వర్క్స్ అంతా మనం ఇక్కడ చేసుకుంటాం. ఓకే, సో మనం మాన్యువల్గానే వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్స్ యూజ్ చేసినా వెళ్ళొచ్చు. అది ఫర్దర్ క్లాసెస్లో మీతో డిస్కస్ చేస్తాను. సో దీన్ని మనం టైటిల్ బార్ కూడా అని అనుకోవచ్చు. తర్వాత దీన్ని మనం అప్లికేషన్ టూల్ బార్ అని కూడా చెప్తాం. దీన్ని మనం అప్లికేషన్ టూల్ బార్ అని కూడా చెప్తాం. ఇదంతా కూడా మనకి స్టాండర్డ్ బార్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, వీటి మీద క్లిక్ చేస్తే మనకు మన బిజినెస్లో జరిగే ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ అయినా కూడా దీంట్లో అన్నీ ఇచ్చి ఉంటారు. ఓకే, సో మనకి ఎస్ఏపి మోడల్స్లో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో మ్యాక్సిమం ఆ మోడల్స్ అన్నీ ఇక్కడే కవర్ అవుతాయి. చూడండి, ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తుంటే అన్నీ కూడా ఓపెన్ అవుతూ వస్తున్నాయి. చూడండి ఇలా. సో హ్యూమన్ రిసోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఓకే, అకౌంటింగ్, లాజిస్టిక్స్, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, ఇలా ప్రతిదీ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు అంటే. ఓకే, సో ఈ విధంగా మనకి ఎస్ఏపి ఐకాన్ అనేది ఉంటుంది. సో ఇక్కడైనా లాగ్ ఆఫ్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ ఇచ్చినా లాగ్ ఆఫ్ అవ్వచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఆఫ్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి. ఎస్, సో అది క్లోజ్ అయిపోయింది. ఓకే, చూడండి ఈ విధంగా మనం లాగిన్ అండ్ లాగౌట్ ఈజీగా ఎస్ఏపి స్క్రీన్లో అవ్వచ్చు. ఎవరైతే న్యూ లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, మ్యాక్సిమం రావచ్చు. ఓకేనా. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.